నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము ఈరోజు వీడియోలో శ్రీ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలకు ప్రతిపదార్థంగా వివరంగా తెలుసుకుందామండి. ఇంకా హనుమాన్ చాలీసా తులసీదాసు గారు లోకానికి అందించిన గొప్ప మంత్ర రాశి. దాని పూర్తి అర్థంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం 40 శ్లోకాలు ఉంటాయండి. ఇందులో ప్రతిరోజు చక్కగా చదువుకొని హనుమాన్ అనుగ్రహం పొందుదాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఒక హైప్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అన్నీ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. హనుమాన్ చాలీసా అనేది కేవలం ఒక స్తోత్రం కాదు, అది ఒక సాధన. గోస్వామి తులసీదాసు గారు దీనిని ప్రారంభించే ముందు మన మనసును ఎలా సిద్ధం చేసుకోవాలో 2 దోహాల ద్వారా తెలియజేశారు. మొదటి దోహా శ్రీ గురు చరణ సరోజర జర శ్రీ గురువుల యొక్క పాదపద్మముల ధూళితో నిజమను ముకుర సుధారి. నా యొక్క మనసు అనే అద్దాన్ని శుభ్రం చేసుకొని బరుణవు వర్ణిస్తున్నాను, కీర్తిస్తున్నాను. రఘుబర బిమల జసు రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని యొక్క నిర్మలమైన కీర్తిని జోదాయక ఫలచారి. ఏది అయితే 4 విధాలైన ఫలములను ధర్మ, అర్థ, కామ, మోక్షములు ప్రసాదిస్తుందో విస్తృత వివరణ. 1 మనసు అద్దము. తులసీదాసు గారు మనసును అద్దంతో పోల్చారు. అద్దం మీద దుమ్ము ఉంటే మన ముఖము మనకు ఎలా సరిగా కనిపించదో, మనసులో అహంకారము, అజ్ఞానం అనే ధూళి ఉంటే దైవత్వం కనిపించదు. గురు పాదధూళి ఆ అజ్ఞానాన్ని పోగొట్టే శక్తి కేవలం గురువుగారి పాదధూళికే ఉంటుంది. రజ అంటే ధూళి. స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది, గురుసేవ మనసును శుద్ధి చేస్తుంది. గురువు అనుగ్రహం లేనిదే భగవత్ అనుగ్రహం కలగదు. ఎవరు ఈ స్తోత్రం చదివిన ముందు గురువును స్మరించుకోవాలి అని హనుమంతుని గురువుగా భావిస్తే హనుమాన్ చాలీసా గురు స్తోత్రము. గురుకృప లేనిదే భగవత్ కృప లేదు. హనుమాన్ కీర్తించడం అంటే రాముని కీర్తించడమే. హనుమ హృదయంలో ఉన్న రాముని కీర్తించడమే హనుమాన్ చాలీసా. హృదయాన్ని శుద్ధి చేసుకొని రామచంద్రమూర్తి విమల యశస్సు వివరిస్తూ అన్నారు. 3 చతుర్వేద పురుషార్థాలు. రాముని కీర్తిని గానము చేయడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, జీవితానికి అవసరమైన ధర్మము, సంపద, కోరికల నెరవేర్పు మరియు చివరకు మోక్షం కూడా లభిస్తాయని ఇక్కడ హామీ ఇస్తున్నారు. నేను చేసే స్తోత్రము వినవయ్యా అని హనుమంతుని పిలిస్తే ఆయన తొందరగా పలకడు. రఘువర బిమల యశు రాముని యశస్సును వర్ణిస్తున్నా అనగానే వచ్చి కూర్చుంటాడు. అప్పుడు రఘువరుని వర్ణిస్తాడు, ఆంజనేయుని స్తోత్రము చేస్తాడు. ఇది తులసీదాసు గారి చమత్కారము. హనుమంతుని రప్పించాలంటే రాముని స్తుతించాలి, లేకపోతే ఆయన రాడు. రామకీర్తన చేస్తూ ఉంటే మనకు కావలసినవి అన్నీ ఇచ్చేవాడు హనుమంతుడు. హనుమాన్ చాలీసా మన మనసును ఎలా శుభ్రం చేసుకోవాలో మొదటి దోహాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు మనసు నిర్మలమైన తర్వాత మనము భగవంతుడి ముందు ఎంత వినయంగా ఉండాలో ఈ 2వ దోహా మనకు నేర్పుతుంది. చూద్దాం, తప్పకుండా చూడండి. దోహా 2 బుద్ధిహీనతాను జానకి సుమరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి అరాహు కలిస బికార. ప్రతిపదార్థము బుద్ధిహీనతాను జానకి అజ్ఞానం వల్ల కలిగిన శరీరంతో లేదా ఏమీ తెలియని తనంతో సుమిరో పవన కుమార వాయుపుత్రుడైన ఓ హనుమా నిన్ను స్మరిస్తున్నాను. బలబుద్ధి విద్యా దేహు మోహి నాకు శారీరక బలాన్ని, బుద్ధి కుశలతను, జ్ఞానాన్ని, విద్యను ప్రసాదించు. ఆరాహు కలిష వికార నాలోని కష్టాలను, క్లేశాలను, మానసిక లోపాలను, వికారాలని తొలగించు. విస్తృత ఆధ్యాత్మిక వివరణ. 1 శరణాగతి అంటే సరెండర్. తులసీదాసు గారు ఇక్కడ బుద్ధిహీనతాను అని అన్నారు. అంటే శరీరం రావడానికి కారణము
శరీరం రావడానికి కారణము కర్మలు, ఫలాలు, భావన, అజ్ఞానమే కదా. దానివల్లనే దేహాత్మ భావన అలాంటి కర్మల వల్లే, అజ్ఞానం వల్లే శరీరం వస్తుంది అని తెలుసుకొని దాన్ని బాపుకోవడానికి నిన్ను స్తుతి చేస్తున్నాను అని చెప్తున్నాడు. అలా స్తుతించడం వల్ల ఏం వస్తాయి? ఇహపర సుఖాలు, ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ లభించి మళ్ళీ దేహం లేకుండా మోక్షం కూడా వస్తుంది అని చెప్పారు. తులసీదాస్ గారు మహాపండితుడు, కానీ భగవంతుని ముందు నాకు ఏమీ తెలియదు, అంతా నువ్వే చూసుకోవాలని శరణు అన్నాడు. అలా హనుమంతుడికి మనల్ని మనము అప్పగించుకోవడమే అసలైన భక్తి. ఈ వినయమే మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఇది ఇందులో ఉన్న గొప్ప రహస్యం. 2 త్రిశక్తి, బల, బుద్ధి, విద్య. జీవితంలో విజయం సాధించాలంటే ఈ 3 అత్యవసరం. బల, స్ట్రెంగ్త్, కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, కష్టాలను తట్టుకునే మానసిక ధైర్యము. మానసికంగా దృఢంగా లేక శంకభయము, అనుమానం ఉన్నవాడు భగవత్ అనుగ్రహం పొందలేడు. అందుకే అవి తొలగించి దృఢంగా భగవంతుని పాదాల దగ్గర నిలబడే శక్తి ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. వీటితో పాటు ఈశ్వరానుగ్రహం చేత వచ్చిన బుద్ధి శక్తిని ఏ మార్గంలో వాడాలో తెలిసిన వివేకం లభించి దాన్ని సరిగ్గా వాడి విద్యతో నాలెడ్జ్ సంపాదించుకొని జీవిత పరమార్థాన్ని తెలిపే జ్ఞానము, మోక్షం కూడా పొందేలా చేయు స్వామి అని ఇందులో ఉన్న రహస్యం. హనుమంతుడు ఈ 3ంటికి నిధి, అందుకే ఆయనను వేడుకుంటున్నాము. ఈ 3 కావాలి అంటే కొన్ని అంతం కావాలి. అవే క్లేశ వికారాలు. అంతము అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినవేశము, ఇవి క్లేశాలు 6 రకాలు. తర్వాత వికారాలు పోగొట్టాలన్నాడు. షడ్భ వికారాలను పతంజలి యోగశాస్త్ర గ్రంథంలో చెప్పాడు. 1 ఉత్పత్తి, 2 స్థితి, పరిణామము, 3 4 వృద్ధి, 5 క్షయము, 6 నాశనం. ఇవి తొలగిపోతే మోక్షం లభిస్తుంది. మన జీవనము బలంతో, విద్యతో, జ్ఞానంతో వెళ్తూ ఉంటే క్రమక్రమంగా క్లేశాలు, వికారాలు పోతాయి, ముక్తి లభిస్తుంది. ఇది లభించాలంటే ఆంజనేయ స్వామి వారిని స్మరించాలని అన్నారు. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.